ఏమైందిరా చిన్న ఈ వేళ ఎలాగొచ్చా? నేను ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఓ సూర్యుడు, నా కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందంట. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని మన కష్టాలన్నీ తీర్చాలి. నాన్న, నేను బాగా చదువుకుని మన కష్టాలన్నీ తీర్చుతాను నాన్న. కాలేజ్ అయితే బాగానే ఉంటుందా? మా కాలేజీలో జాయిన్ చిన్న ఈయన నా మిత్రుడు. ఆయన కాలేజీలో నీకు సీట్ అవ్వడానికి వచ్చారు. నమస్తే సార్. చిన్న ఆ కాలేజీలో జాయిన్ అయ్యి బాగా చదువుకోరు చిన్న. ఇంతకీ అదే కాలేజ్ నాన్న? రోయ్ ఎలాగైనా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. ఈరోజు వచ్చిన ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ రిజల్ట్స్లో అందరికంటే ఎక్కువ మార్క్స్ పవన్కి వచ్చాయి. అందరూ అప్రిషియేట్ చేయండి. వీడికి ఫస్ట్ వచ్చిందా? చెడగొడదామా? రే వెనక్కి పోరా. క్లాస్ టాపరా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? కెమిస్ట్రీ. నీ చదువుపైన కాన్సన్ట్రేషన్ పెంచడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? ఇది ఉంచు. నాకొద్దు. ఉంచు, పర్లేదు. స్టడీస్ పైన బాగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఉంచు. నీ చదువు పైన కాన్సన్ట్రేషన్ పెంచడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంట్రో ఇలా వచ్చావు? ఇంకో ప్యాకెట్ ఉందా? రే ఎవర్రదే?
నీకేమన్నా పెంచా? ఏం చేస్తావు నీకు తెలుస్తుందా? ఈ విషయం మీ నాన్న తెలిస్తే మా నాన్న గురించి నాకే చెప్తావా? ఏం తెలుసా మీ నాన్న గురించి? ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు ఏమేమి తెలుసా? ఓ రామయ్య, ఏ రామయ్య ఇంకప్పుడెప్పుడు తీస్తావు? చెప్తానయ్యా, పంట అంతా పాడేది. ఇంకెన్నాళ్ళు రామయ్య? ఒక సంవత్సరం గడిపిస్తే ఏంటి ఇంకా నీకు సంవత్సరం కావాలా? ఇప్పటికే నా బాకీ తీర్చలేదు నువ్వు. చేస్తానయ్యా. ఇంకెప్పుడు రా. నీకు ఒక్క సంవత్సరం మాత్రమే గడువిస్తున్నా. ఆలో ఇచ్చిన బాకీ తిరిగి తీర్చలేదా ఇంకా దారుణంగా ఉంటది పరిస్థితి. చూసుకో మరి. ఎరపోనండి ఏమైనా సాయం చేయమంటావా? అప్పుడు మీ నాన్న ఏమన్నారో తెలుసా? వద్దురా, నా కొడుకు వస్తాడు, నా కష్టాలని తీరుస్తాడు. నాన్నని చూడాలని ఉంది సార్. ఏంటి బిడ్డ ఎలాగొచ్చు? నన్ను క్షమించు నాన్న. ఏమైందిరా చిన్న? ఏమైందిరా? ఏమైందిరా చిన్న? చిన్న ఏమైందిరా చిన్న? నాన్న, నేను బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని మన కష్టాలన్నీ తీర్చుతాను నాన్న. రామయ్య, ఇప్పుడు కూర్చున్నట్టు ఏమైంది నాన్న ఇలాగొచ్చా? ఏంటి నాన్న ఇది? నీ కొడుకు ఉద్యోగం వచ్చింది నాన్న. విన్నావా? నా కొడుకు జాబ్ వచ్చిందంట. ఇక మన కష్టాలన్నీ తీరినట్టేనన్నా. ఈ రోజుల్లో స్టూడెంట్ని దారి మళ్లించే వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వ్యసనం. ఏదైనా వ్యసనానికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు వాళ్ళ చదువును వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు. ఒకసారి వాటికి బానిసలయ్యాక వాటిని సంపాదించడానికి వాళ్ళు ఎన్ని నేరాలు చేయడానికైనా వెనుకాడరు. మిత్రమా, మేలుకో. వ్యసనం పైన విజయం సాధించడానికి నీలో బలం ఉంది. ప్రతిరోజుని ఒక కొత్త జీవితంలా ప్రారంభించడానికి అవకాశం ఉంది. కోలుకునే మార్గాన్ని ఎంచుకోండి. వ్యసనాలు లేని జీవితంగా మార్చుకోండి. ఒక మనిషి తన వ్యసనానికి దూరమై మారితే జీవితం ఎంత బాగుంటుందో చూపించాలనే ప్రయత్నమే మా ఈ షార్ట్ ఫిల్మ్. నువ్వడిగినదే మరువలేక నా గురుతు ఇలా తిరిగి రాగా, దూరంగా ఉన్నా నీతోనే లేనా, నీ నవ్వులోనే కలిసిపో.